సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను లక్ష్మి అడ్వకేట్. ఈ గవర్నమెంట్ చేసే ఈ మహత్తర కార్యక్రమం ఏదైతే ఉందో, ఇదేదైతే స్పీడ్‌గా నడుస్తుందో, దానికి చాలా అద్భుతంగా, చాలా గ్రేట్‌గా రెస్పాండ్ అయిన వ్యక్తి ఎవరంటే రఘునందన్ రావు గారు. సో, బీజేపీ లీడరు, ఆయన అడ్వకేటు ప్లస్ ఆయన ఎమ్మెల్యే. సో, ఆయన చాలా సృజనాత్మకంగా ఒక సబ్జెక్ట్ గురించి రెస్పాండ్ అయితారు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఇది వ్యక్తిగతంగా మాట్లాడేది మాటలు కాదు. ఇది పార్టీల పరంగా మాట్లాడే మాట కాదు. ఎందుకంటే ఆయన రెస్పాండ్ అయిన విధానం చూస్తే కనుక అది చాలా గొప్ప మనసుతో, గొప్ప ఆలోచనతో ఆయన మాట్లాడారని నాకు అనిపించింది. సో ఏంటంటే ఆయన ఒక హైదరాబాద్ ప్రజల కోసము, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము వాటర్ సోర్సెస్ ఎంత ఇంపార్టెంటో, చెరువుల పరిరక్షణ అనేది ఎంత ఇంపార్టెంటో ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా స్పందించారు. పార్టీకి అదే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వేరే స్పందించడం జరిగింది. వేరే నెగిటివ్‌గా మాట్లాడడం కూడా జరిగింది. కానీ రఘునందన్ రావు గారు మాట్లాడిన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఏంటంటే ఇది చాలా మంచి విషయము. ఒకవేళ ఈ జీవోల ప్రకారంగా హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 2017లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ప్రకారంగా వితౌట్ నోటీసెస్ కూడా చేయొచ్చు అని ఉన్నది. అలా చేయవలసిన బాధ్యత ఉన్నది. అలా చేయడం అనేది ఎంతైనా అవసరమైతే నేను వచ్చి హైకోర్టు ముందు ఆర్గ్యూ చేస్తాను అన్నారు. అంటే ఎంత స్ట్రాంగ్‌గా ఈ యొక్క హైడ్రా చేసే వర్క్ అయితే ఉందో ఆయన ప్రొటెక్ట్ చేశారు. అలాగే ఎంత అవసరం ఉన్నది ఇది ఈ రాష్ట్రానికి కాపాడుకోవడానికి. జలము, ఈ వాటర్ సోర్సెస్ అంటే జల సముదాయము అనేది ఎంత అవసరం ఉన్నది. ఫ్యూచర్‌లో ఇది ఎంతవరకు ఈ కాంక్రీట్ జంగిల్ అయిపోతున్న హైదరాబాద్ పట్టణాన్ని కాపాడుకోవడానికి చెరువుల పరిరక్షణ అనేది ఎంత అవసరం ఉన్నదనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆయన్ని మనం అభినందించవలసిన విషయం. ఎందుకంటే ఎవరో కూడా బయటకొచ్చి దీని గురించి స్పష్టంగా మాట్లాడడానికి వాళ్ళు మేబీ వాళ్ళకు ఉండే పరిధులను బట్టి దాన్ని ఇది చేయట్లేదు. కామన్ పీపుల్ మాత్రము, కామన్ పబ్లిక్ మాత్రం చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా దీన్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నది. సో ఆయన మాట్లాడిన తీరు ప్రకారంగా ఏంటంటే ఈ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభుత్వం భూములు ఆక్రమించుకొని కోట్లు సంపాదించే వాళ్ళని ఇమీడియట్ గా ఏంటంటే డిస్మెంటల్ చేయాలి. అంతవరకు వాళ్ళు సంపాదించిన దాన్ని పేదవాళ్ళకి ఇవ్వాలి. సో అది గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రూపంలో పే చేయాలి. దానివల్ల వేల కోట్ల రూపాయలు అనేది గవర్నమెంట్ కి ఆదాయం పెరుగుతుంది. అలాగే పేదవాళ్ళు ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకి ఇల్లులు కట్టివ్వడం కూడా గవర్నమెంట్ యొక్క బాధ్యత. కాబట్టి ఎవరి ఇల్లులన్నా వితౌట్ నోటీస్ కూలగొట్టడము, లేకపోతే వితౌట్ నోటీస్ వాళ్ళు ఆధీనంలో తీసుకోవడం జరిగితే పబ్లిక్ కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు లాంగ్ రన్ లో అక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్ గా గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ అనేది ఇస్తుంది. కానీ అది టైం పట్టవచ్చు. ఈ హర్రీగా ఈ ఇష్యూ ముందుకు వెళ్తున్నప్పుడు మీ ఇల్లుల మీద గవర్నమెంట్ కొంచెం లేటుగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కానీ డెఫినెట్ గా ఇది ఉంటుంది. సో రఘునందన్ రావు గారు మాట్లాడిన దాని ప్రకారంగా అందరూ వచ్చి మాట్లాడితే ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం అవుతుంది. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అందరం కలిసి. మనం కూడా హైదరాబాద్ లో ఒక భాగం కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకుని నెగిటివ్ గా కామెంట్ చేయడము, నెగిటివ్ గా దీన్ని ట్రోల్ చేయడము, నెగిటివ్ గా దీన్ని పబ్లిసిటీ చేయడం కంటే కూడా పాజిటివ్ గా ఒక మంచి దృక్పథంతో, ఒక వ్యవహారిక జ్ఞానంతో తెలుసుకుని దాని గురించి కామెంట్ చేయడము, దాని గురించి మాట్లాడడం జరిగితే బాగుంటుందని చెప్తుంది.